పోలీస్ అధికారులే కాదు ఇతర అధికారులు కూడా ఉద్దేశపూర్వకంగా వివిధ సందర్భాల్లో మా కోఆపరేటివ్ చైర్మన్లను, మా సర్పంచ్లను, మా ఎంపీటీసీలను, మా జెడ్పీ చైర్మన్ల మీదనో ఎంక్వైరీలు వేసుకుంటా, కమిషన్లు వేసుకుంటా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీ అని మా సర్పంచ్ల బిల్లులు ఇస్తలేరు. ఇప్పటికి కూడా 2 ఏళ్ల నుంచి, ఏడాది అర్థం నుంచి కూడా లోకల్ బాడీ బిల్లులు ఇస్తలేరు. అసలు ఈ గవర్నమెంట్ వచ్చినాక 12,000 కోట్ల రూపాయల బిల్లులు కేవలం 4 బడా కాంట్రాక్టర్లకు ఇచ్చింది. 4కే 1,200 ఇస్తే చిన్నోళ్ళందరూ అయిపోతారు ఈ రాష్ట్రంలో. 1,200 ఇవ్వడానికేమో డబ్బులు లేవట్టాడు. 12,000 కోట్లు మాత్రం 4 బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఇవాళ పేదల ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి అందాల పోటీ ఇవాళ మళ్ళీ మాట్లాడి ఒలింపిక్స్ పెడతాను. నువ్వు అందాల పోటీలు పెట్టడమే నీకు సాతగాలే. పరువు తీసినావు ఈ రాష్ట్రానికి పరువు తీసినావు. ఇలా మీడియాలో వార్తలు వస్తున్నాయి. నీకు సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ, నీకు సన్నిహితంగా ఉండే ఒక కార్పొరేషన్ చైర్మన్, నీకు దగ్గరగా ఉండే ఒక ఐఏఎస్ అధికారే ఆ మిస్ ఇంగ్లాండ్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని వార్తలు వస్తూ ఉన్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టు. నీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి తక్షణమే వాళ్ళ మీద కేసులు నమోదు చేయి. ఈ రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టు. కేసీఆర్ తెలంగాణ గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలబెడితే నువ్వు ఈ తెలంగాణ గౌరవాన్ని ప్రపంచం ముందు తల దించుకునే విధంగా చేసినావు. ఇవాళ తల వంపులు తెచ్చినావు ఈ రాష్ట్రానికి. ఇంకేంటంటే ఒలింపిక్ గేమ్స్ పెడతా అంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇవాళ ఇప్పటికైనా సోయి తెచ్చుకో.